హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. ఈరోజు సగ్గుబియ్యం సేమియాలతో పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనమాట. ఇందులో ఒక ట్రిక్ కూడా చూపిస్తానండి. బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కదా, అలా విరగకుండా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలా అని చెప్పి కావాల్సిన పదార్థాలు ముందుగా చూపించట్లేదు, నేను వండుతూనే మీకు చూపిస్తాను. ఇదిగోనండి, సగ్గుబియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టే ముందే 2-3 టైమ్స్ నీట్గా కడిగేసి మంచినీళ్ళతో నానబెట్టాను. వాటినే ఇదిగోండి డైరెక్ట్గా ఇంకా స్టవ్ పై పెట్టేసి ఒక గిన్నె దానిలో వేసి ఉడికిస్తున్నానండి వాటర్ తోటి. ఇంకోండి బెల్లం అయితే ఈ విధంగా చిన్నగా తురుముకోండి, ఏమాత్రం పల్ప్ లేకుండా, అంటే చిన్న చిన్న ముక్కలుగా లేకుండా అయితే నేను తరుక్కుంటున్నాను. ఇలా తరుక్కోవడం వల్ల ఎక్కువసేపు మనకి గ్యాస్ పై ఉడకదు కదండి, అందువల్ల విరిగిపోకుండా ఉంటుంది. చూడండి ఎలా ఉందో, ఇలా స్మూత్గా అయితే ఉండాలి. నేను రుచికి సరిపోయేంత బెల్లాన్ని తీసుకుంటున్నాను, మీకు కావాలంటే పంచదార అయినా తీసుకోవచ్చండి. ఇదిగోండి, నేను బెల్లం తరుగుకునేలోపు సగ్గుబియ్యం అయితే ఉడికాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక తెరలు వచ్చేసరికి ఈజీగా ఉడికిపోతాయి. ఇంకా దీనిలోకి అయితే మనము వేయించుకున్న సేమియాలు వేసుకోవాలి. ఇది ఒక టీ గ్లాస్ అయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉడికించుకోవాలి సేమియాలను కూడా. మనము వేసిన వెంటనే కలుపుకోవాలండి, లేదంటే గడ్డ కట్టినట్టుగా అయిపోతాయి సేమియాలు. దగ్గరికి అయిపోయి మనం ఎంత ఉడికించినా కూడా అవి విడిపోకుండా అయిపోతాయండి, గడ్డలు గడ్డలుగా ఉంటాయి. అలా లేకుండా మనం కలుపుకోవాలి. ఇంకా తగినన్ని పాలు అండి, మీకు ఎంత కావాలంటే అంత పాలు వేసుకోవచ్చు. బాగా జ్యూసీగా ఉండేలా కావాలనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి. మనము తాగేలా ఉండాలి అనుకుంటే అలా వేసుకోండి, గ్లాసుల్లో వేసుకొని తాగుతారు కదా, అలా కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి, సేమియాలు అయితే ఉడికిపోయాయి. ఇలా సేమియాలు ఉడికిన తర్వాత నేను బెల్లాన్ని తరుగు దీనిలోకి వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, స్టవ్ పైన ఉంచి నేను వేసుకుంటున్నాను. దింపేసిన తర్వాత అయితే వేయట్లేదు. ఇలా వేసి మనం ఉడికించినా కూడా ఏమీ పాలు విరిగిపోవండి. చాలామందికి అయితే పాలు విరిగిపోతాయి, గడ్డలుగా ఉండడం వల్ల విరిగిపోతాయి. ఇంకా ఇలాచీ పొడి అండి, ఏం లేదు, 2 ఇలాచీ అలాగే 2 స్పూన్లు షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల తరకలుగా తగలకుండా ఉంటాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అన్నీ కూడా గీలో వేయించుకొని, నెయ్యిలో వేయించుకొని ఇంకా దీనిలోకి వేసేసుకుంటున్నానండి. 1 మినిట్ పాటు ఇలానే మనం స్టవ్ పైనే ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎంతో రుచిగా, టేస్టీగా, చాలా ఈజీగా మనం బెల్లం వేసినా విరిగిపోకుండా స్టవ్ పైన పెట్టి ఇలా తిప్పుకున్నా కూడా విరిగిపోకుండా అయితే వస్తుంది. మీ అందరికీ సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే నచ్చింది కదండి. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఏమాత్రం గడ్డ కట్టకుండా చాలా జ్యూసీగా వచ్చింది. ఇలా ఉంటేనే బాగుంటుందండి. బాగా ఎక్కువ పాలు వేసేసుకొని చేసుకున్నా కూడా బాగోదు. ఇంకా చల్లారిన తర్వాత గిన్నెల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే.